సైక్ సిద్ధార్థ్ స్టారింగ్ బై శ్రీనంద్. నందు బ్రో, మీ కెరీర్లో ఇన్నేళ్లకు మంచి స్టోరీ దొరికింది బ్రో. నాకు మాత్రం మరో అర్జున్ రెడ్డి చూసిన ఫీలింగ్ కలిగింది. ఇది నిజంగా మాలాంటి యువకుడి కథ. డైరెక్టర్ వరుణ్ రెడ్డి గారు స్టోరీని బాగా రాసుకున్నారు మరియు స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా నిజంగా 100 కోట్లు కొట్టాలి. ఇలాంటి సినిమాలు రావడం చాలా రేర్. సో సినిమాలకు వెళ్తే ఒక బిజినెస్ చేసి కోట్లు సంపాదించాలి అని కలలుగనే యువకుడు ఒక ఫ్రెండ్ సహాయంతో బిజినెస్ పెట్టి మోసపోతాడు. ఆ తర్వాత ఆ ఫ్రెండ్ 2 కోట్లు తీసుకొని మోసం చేస్తాడు. ఆ తర్వాత హీరో రోడ్డు మీదకి వస్తాడు. మళ్ళీ ఒక ఫ్రెండ్ సహాయంతో ఎలాగోలా జీవితాన్ని నెట్టుకుంటూ వస్తాడు. ఇల్లు రెంట్ వాడికి రెంట్ కట్టడు, బట్టలు కూడా ఉండవు, అందులోని ఎఫైర్స్. ఆ ఎఫైర్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ తర్వాత ఒక షాడిస్ట్ భర్తతో పోరు భరించలేక ఇల్లు వదిలేసి అనుకోకుండా హీరో పక్క ప్లాట్లోకి ఒక ఆంటీ వస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడుతుంది. మళ్ళీ వాళ్ళిద్దరికీ లవ్. అది అలా ఎలా జరిగింది అనేది తెరపైన చూడాలి. సో ఫ్రెండ్స్, మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఈ మూవీ చూసినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడకపోతే గో వాచ్ ఆన్ థియేటర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఎలా ఉందో ఒక్కసారి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మూవీలో ఎమోషన్స్, ఫ్రెండ్షిప్, కష్టాలు, బాధలు, సెక్స్ అన్నీ ఉన్నాయి. శ్రీనందు బ్రో ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాడు. ఎక్కువ సీన్స్లో బట్టలు లేకుండానే నటించాడు. ఒక సీన్లో అయితే ప్యాకింగ్ కాటన్ డబ్బాలు కట్టుకొని తన ఫ్రెండ్ పరిగెడతాడు. ఈ సీన్స్ ఒప్పుకోవడం కూడా చాలా గ్రేట్ థింగ్. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి చూసేయండి, మీకు కూడా నచ్చుతుంది.